అమ్మాయి అవును మావా, మన సీత చాలా అదృష్టవంతురాలు. సినిమాలు ఎంతో గొప్పదైపోతుంది. మూర్తి గారు దీవించారు. గౌరమ్మ అత్త, నువ్వు మావ కూడా చల్లగా దీవించేస్తే ఇక దానికి తిరుగులేదు. వెళ్ళిపోతా అంటే అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. బంగారే, ఒళ్ళో పిల్ల గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాం. మహాలక్ష్మి కలన్న పిల్ల అట్లా మాట్లాడుతుంది పోయామంటే తీసుకెళ్ళి దాదా అత్త, ఇవాళ మనకి పండగ కోడి కొయ్యాల్సిందే. సర్లేరా నువ్వు పదమ్మా. మావా, మరి 15 రోజులు మనం పట్టం వెళ్ళిపోవాలా? ఏంటి ఏంటి ఈ బాధనగానే నీ కాల్ చేతులు రానట్టున్నాయే. నాకు తెలుసు తెలుసు. మాకెలా ఏందో చుక్కగానే ఎక్కువైంది. ఏంది గొంతులు వేస్తా ఉంది. ఇంకా లేస్తాదిరా. యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సింహాద్రిగడు కాదు, సినిమా హీరోయిన్ ఫాదర్ సింహాద్రిగడు. ఈడునవా మావయ్య, మన అమ్మాయి ఈసీయో ఇన్నాక ఎంత సంబరపడిపోయానో చెప్పలే నేను. ఏంటే ఏమైంది? అదేనయ్యా, మీ సెల్లులో సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోవాలా? నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టిట్టానని మొక్కుకున్నావు కూడా. ఇంకేటో అనుకున్నాను నేను. అయ్యా, పట్నంలో మనకి పడవంత కారు, కర్ణం గారినంత మేడ ఇస్తారంటగా. ఎవరి కోసం ఇస్తారా? మనం అంటే ఎవరు? హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బ్రదరు చచ్చినట్టు ఇస్తారు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా. అంటే ఏం దాని నుంచి చూస్తున్నాను. మనమ్మ అంటే మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి? ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకుంటేనే మీకు బంగళా కాదు, లేకపోతే ఈ గుడిచి గంజి నీళ్ళకి. అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి మావా. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేయతో నేను కోసేస్తున్నాను. మూసుకో, నోటో నిలిపోతాయి. ఏంటి ఏంటి? అయ్యో, తుమ్మకూడదు, అపశకునం. నాకు ఈ 2 జడలు ఏం బాగలేవు. 2 జడలే ఇప్పుడు పాసనం. ఏంటి వింటున్నావా? అదేవో పెద్ద పెద్ద మాటలని చెప్తా ఉంటావు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే శుభ్రంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? కరుస్తున్నాయి. ఏ కరువు? అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది అప్పుడేమో అదేం చెప్పి నువ్వు జాగ్రత్తగా విని ఏం చెప్పటం పరిగినాడు. ఇట్టా అంతే. అస్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలుక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలుకని కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలుకని కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. విన్నానమ్మా, మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. తల ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే ఔటర్ సిగ్నల్లో ఉందన్నమాట. దాందే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా, మంచి పాటలు నేర్పునాన్న. అలాగేనమ్మా, అలాగే. ఏది మహాభారతంలో ఏమిటి? మహాభారతంలో డీజల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. తన కోర్వీధర తన కోర్వీధర ధర ధర సారసాను రుచిమత్ సారసాను రుచిమత్ గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ వారి శేషము.
భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది. నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలు అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో. భావగీతాలంటే భావం మీద పాటలే తేలికనే ఉంటాయి. ఏమిటి ఎలా చూస్తున్నా? రేపటేలా ఎల్లుండి ఆవులెల్లుండి రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తుంది నాకు. కనిపిస్తాను కాదు, కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముత్తెల్లా అనిపిస్తున్నావు. సీతామహాలక్ష్మి. ఇదిగో అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా. ఇంకెప్పుడు అట పిలవబాక. పిలవబాక కాదు, పిలవద్దు అనాల.